మై బాయ్ వండర్ఫుల్. 3 ఏళ్ల నాటి గీతకు ఈ గీతకు సంబంధమే లేదు. నిన్ను ఎందుకు ఇలా తయారు చేశానో తెలుసా? ఆ శేఖరం కొడుకు రాజాని నువ్వు ఆకర్షించాలి, వాడి హృదయంలో తిష్ట వేసి కూర్చోవాలి. రాజా ఊటీ వెళ్ళాట. మన ఊటీ ప్రయాణం రేపే, సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, రాజా యువకుడు. ఈ వయసులో అయితేనే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. నువ్వు శేఖరానికి కోడలివై వాడి పరువు ప్రతిష్టలకు, ఐశ్వర్యానికి అధికారినివి కావాలి. అప్పుడే మన ప్రతీకారం ప్రారంభం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను బాబాయ్. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. కానీ అతన్ని బుట్టలో వేయబోయి నువ్వు పడేవు సుమా. ప్రతి క్షణం ప్రతీకారమే మన లక్ష్యం. ముందు పగ, తక్కినవని తరువాత జాగ్రత్త. గీత, అతనే రాజా. కుర్రవాడు మంచివాడే, కానీ శత్రుస్థానాల్లో ఉన్నాడు. అడుగుడు గడుచుడు. రాజాకి నీడలాగా ఇంకొకడు ఉన్నాడే, వాడు ఒక గాడిద. ఆ గాడిద గుర్రం మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నాడు. నిచ్చెన బట్టి వచ్చాను, నేను ఎక్కుదామనుకుంటున్నాను. గుడ్ 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 గుడ్, యూర్ ఎ గుడ్ హార్స్. వండర్ఫుల్. లలిత, మన ఆటలో ఈ గాడిద అవసరం కూడా రావచ్చు. వాడి మీద ఒక కన్ను వేసవచ్చు. గీత, మనకు పోటీ ఎలా ఇప్పుడు ఆ కోతి మేనేజర్ హనుమంత్. సన్యాసి, ఒక బాటిల్ బీరు దాగి పడిపోయిన వాడు వాడే సాధిస్తాడనుకో రాజాని. పాపం, ఆ హనుమంతు ముద్దుల కూతురుని చూస్తే జాలి వేస్తుంది. రాజాని ఆకర్షించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. గీత, మన లక్ష్యం అంతా పగ, ప్రతీకారం. రాజా నిన్ను ప్రేమించేటట్టు చేసి అతన్ని పెళ్లి చేసుకుంటేనే గానీ అది సాధ్యం కాదు. ఎలా సాధిస్తావో చూస్తాను. గీత, రాజా నిన్ను చూశాడు. గీత, రాజా ఇంటే వస్తున్నాడు. ఈ జీప్ మీదేనా? ఎంత బాగా పాడారు. ఏ గంధర్వకాంతలో తప్ప మానవ మాతలు ఎవరూ ఇంత అద్భుతంగా పాడతారని నేను అనుకోలేదు. ఏ దేవకన్యో దివి నుంచి భూకి దిగి వచ్చిందనుకుంటాను. ఇప్పుడేమంటారు? మీరు ఆ దేవకన్యలను మించి ఉన్నారంట. నేను అదృష్టవంతుని. అందుకనే దేవకన్యలా మీరు నాకు కనిపించారు. పాడి పాడి చాలా దూరం వచ్చాను. తిరిగి వెళ్ళటం కష్టం. కొంచెం మీ జీప్లో డ్రాప్ చేస్తారా? ఏమిస్తారు? ఏం కావాలి? మనసు.
ఇలా కాదు, ముందుకు చూడండి. పరిచయం లేని దారిని మనిషిని అంతగా నమ్మటం మంచిది కాదు. నా హృదయం ఎప్పుడో నమ్మింది. ఇంత తొందరలోనే? అయితే ఆపండి. హలో 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 మిస్ మిమ్మల్ని, మీరు ఎక్కడుంటున్నారు? హృదయంలో. అరే తమాషాగా ఉంది. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? మీరెప్పుడు తలుచుకుంటే అప్పుడే. ఆ, అదే అదే మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడమా అని. మీరు తలుచుకున్నప్పుడు. ఇందాక పరిగెత్తావు, టక్కన ఆగిపోయావు. లైలా 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 అనార్కలి అనార్కలి. ఏంటమ్మా ఇది? ముద్దుగా 3 అడుగులు వేయకూడదు అంటే? ఆడవాళ్ళు నా మొహం చూస్తే 4 అడుగులు వేయడం, 4 మాటలు మాట్లాడరు. నా కర్మింతే. ఏ కాదు, హ్యామ్. PVLN హ్యామ్ అంటే పచ్చిపులుసు వెంకటలక్ష్మి హ్యామ్. డేమో డేమో, నీ గుర్రాన్ని బాడికిస్తావా? నా గుర్రన్న నీలాంటి అందమైన అమ్మాయిలు అడిగితే బాడీ ఏమిటి ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసుకో. ఫూల్. పూలా? ఇంకో మాట అండి. ఫూల్, ఇడియట్, బ్రూట్. వెరీ గుడ్. ఫూల్ ఇడియట్. యు కేమ్ టు మై పాయింట్. ఎక్కువ ఎక్కన్నాను. తప్ప? తప్పే. నిజంగా చెప్పండి, తప్ప? తప్పు కాదు. అయితే ఎక్కండి. ఎక్కనా? ఎక్కండి. పట్టుకోండి. పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, ఆడబుద్ధి పోనొస్తుంది కాదు, మీరెక్కితేనే పరిగెడుతోంది. అయ్యో, వెరీ గుడ్. రాజ్య, నా రాజ్య, నీ ఫ్రెండ్ హ్యామ్ గాడు ఓ దెబ్బకు ఠామ్. కానీ నేను మాత్రం ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాను. ఓహో, ఈ రాజా వారికి ఒక రాణి వారు దొరుకుంటారు.